శుభదినము. ప్రభువు నా హృదయమును నీ నిబంధనల వైపు మరలించుము. నీ ఉపదేశమును నాకు దయచేయుము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శుభములు కలుగునుగాక. ఫిబ్రవరి 6వ తేదీ 2024 సంవత్సరం 5వ సామాన్య మంగళవారము. మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము, 23వ వచనము మరియు 27వ వచనము నుండి 30వ వచనము వరకు. సొలొమోను ఇశ్రాయేలీయుల నడుమ యావే పీఠమునకు ఎదురుగా నిలుచుండి చేతులు పైకెత్తి ఇట్లు ప్రార్థించెను. ఇశ్రాయేలు ప్రభువుడవైన దేవా, పై ఆకాశమునందు గాని క్రింద పాతాళమునందు గాని నీ వంటి దేవుడు లేడు. నీవు చెప్పిన నిబంధన వాగ్దానములను నెరవేర్చుకొందువు. పూర్ణ హృదయముతో నీ ఆజ్ఞలను పాటించు భక్తులను ఆదరముతో చూచెదవు. అయినను దేవుడు భూమి మీద వసించున ప్రభో, మహా ఆకాశమే నిన్ను ఇముడ్చుకో జాలదనినా, ఇక నేను కట్టిన ఈ కొద్దిపాటి దేవాలయమున నీవు ఇముడుదువా? ప్రభో, ఈ సేవకుని దీన ఆలాపనములు ఆలకించుము. చెవియొగ్గి ఈ భక్తుని మొరవినుము. రేయింబవళ్ళు ఈ దేవాలయమును కాచి కాపాడుచుండుము. నేడు నీ సేవకుడు ఈ దేవాలయంలో చేయు ప్రార్థనలు ఆలకించుము. ప్రభో, నీ సేవకుడనైన నేను, నీ ప్రజలైన ఈ ఇశ్రాయేలీయులు ఈ దేవాలయము నుండి చేయు ప్రార్థనలను వినుము. స్వర్గమునందలి నీ నివాసము నుండి మా వేడుకోలు ఆలకించుము. ఆలకించి మా తప్పిదములను మన్నింపుము. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 3, 4, 5, 10, 11 వచనములు. అందరూ దళములకు అధిపతివైన ప్రభు, నీ నివాసము ఎంత రమ్యమో! నేను ప్రభువు మందిర ఆవరణములను దర్శింపవలెనని ఉవిల్లూరుచున్నాను, తపించుచున్నాను. పూర్ణ హృదయముతో ఆనందముతో నేను సజీవుడైన దేవునికి స్తుతి గీతములు పాడుదును. అందరూ దళములకు అధిపతివైన ప్రభు, నీ నివాసము ఎంత రమ్యమో! నా దేవా, దళములకు అధిపతి అయిన ప్రభు, నీ బలిపీఠము వద్ద పిచ్చుకలు గూడు కట్టుకున్నవి. వాన కోయిలలు కూడా పిల్లలు చేయుటకు గూడు పెట్టుకున్నవి. అందరూ దళములకు అధిపతివైన ప్రభు, నీ నివాసము ఎంత రమ్యమో! నీ మందిరమున వసించుచు ఎల్లవేళలా నిన్ను స్తుతించువారు ధన్యులు. మాకు రక్షకుడవైన దేవా, మాపై నీ దృష్టి నిలుపుము. నీవు అభిషేకించిన అతనిని కటాక్షింపుము. అందరూ దళములకు అధిపతివైన ప్రభు, నీ నివాసము ఎంత రమ్యమో! ఒక్క దినము నీ మందిరమున నివసించుట 1000 దినములు అన్య స్థలములలో నివసించుట కంటే ఎంతో శ్రేష్టమైనది. అందరూ దళములకు అధిపతివైన ప్రభు, నీ నివాసము ఎంత రమ్యమో! సువిశేష పఠనము. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగును గాక. 7వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనము వరకు. అంతటా యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుటను చూచిరి. పూర్వీకుల సంప్రదాయము చొప్పున యూదులకు, అందు ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుగుకొనకయే భుజించు ఆచారము లేదు. అంగడి నుండి కొనివచ్చిన ఏ వస్తువునైనా వారు శుద్ధి చేయక భుజించరు. అట్లే పానపాత్రలను, కంచుపాత్రలను శుభ్రపరుపవలెనని ఆచారములు ఎన్నో వారికి కలవు. కనుక పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వీకుల సంప్రదాయములను లెక్క చేయక మలిన హస్తములతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు, కాని వీరి హృదయములు నీకు దూరముగా ఉన్నవి. మానవులు ఏర్పరచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు. కావున
వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికెను. ఇంకను ఆయన వారితో, ఆచారముల నెపముతో మీరు దేవుని ఆజ్ఞలను నిరాకరించుచున్నారు. తల్లిదండ్రులను గౌరవింపుడు, తల్లిదండ్రులను దూషించువాడు మరణదండనకు గురియగును అని మోషే ఆజ్ఞాపించెను కదా. ఎవడైనా తన తండ్రి లేక తల్లితో గాని, నా నుండి మీరు పొందవలసినది దైవార్పితమైనది అని చెప్పినచో, అట్టివాడు తన తండ్రిని లేక తల్లిని కాని ఆదుకొను అవసరము లేదని మీరు బోధించుచున్నారు. ఈ రీతిన మీరు పూర్వ సాంప్రదాయమును అనుసరించు నెపమున దైవవాక్కుని అనాదరణము చేయుచున్నారు. ఇట్టివి అనేకములు మీరు చేయుచున్నారు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, అడగండి మీకు వసగబడును, వెడకండి మీకు లభించును, తట్టండి మీకు తెరువబడును అని మందలించితిరి కదా. ఇదిగో ప్రభు, మా పూర్ణ హృదయంతోనూ నిండు మనస్సుతోనూ మిమ్ము ప్రేమించుటకును, మహిమ పరచుటకును, ఎప్పుడూ మిమ్ము మరువకుండుటకును అవసరమైన భక్తిని, శక్తిని మాకు దయచేయుము ప్రభు. మీ దివ్యనామము ఎడల ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి జీవించునట్లు ప్రసాదించుము. మీ మందిరమున వసించుచు మీ నిబంధనలే మా ఆచారములుగా జీవించు భాగ్యమును దయచేయుము ప్రభు. సదాకాలము జీవించుచు పరిపాలించెడు వారా. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మన నాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనుడు. విని లైక్ చేసినందుకు ధన్యవాదములు. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు తోడై యుండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్.